వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోని భేటీ అయ్యారా అంటే అవుననే చెప్పాలి. ఆ దిశగా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ లో వీళ్ళిద్దరూ కూడా భేటీ అయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ అంశం ఏదైతే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఒకవైపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తులకు సంబంధించి అదేవిధంగా టికెట్ల ఎంపికకి సంబంధించి టికెట్ల ఖరారుకు సంబంధించి ఆయన ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది లేటెస్ట్గా. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా అటు ఎంపీ సీట్లకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం కూడా సెలక్షన్ కమిటీ భేటీ అయితే జరిగింది. దానిలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో సుదీర్ఘంగా ఏదైతే వాళ్ళిద్దరూ కూడా రాజకీయాలకు సంబంధించి తెలుగు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చర్చలు జరిపినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవైపు బీజేపీతో పొత్తులకి చంద్రబాబు నాయుడు వెళ్ళున్నారు. ఆల్మోస్ట్ బీజేపీతో పొత్తులు కూడా ఆయన ఖరారు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన రేవంత్ రెడ్డితోటి కూడా భేటీ కావడం కూడా చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. అసలు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య నిజంగానే తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించే చర్చ జరిగిందా లేకపోతే పొత్తుల గురించి చర్చ జరిగిందా? అటు బీజేపీతో పొత్తుల దిశగా టీడీపీ వెళ్తూ వస్తుంది, ఇటు కాంగ్రెస్ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి అనుంగు శిష్యుడైనప్పటికీ కూడా రేవంత్ ఈరోజు కాంగ్రెస్ నుంచి రిప్రజెంట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే సీఎంగా కూడా ఉన్నారు తెలంగాణకు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గతంలో పరామర్శించారనే ప్రచారం కూడా జరిగింది ఎన్నికల కంటే ముందుగా. సో ఈరోజు చంద్రబాబు నాయుడు అభిమానులంతా కూడా వన్ సైడెడ్గా రేవంత్ రెడ్డి వైపు నిలబడిన పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో. సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్న సమయంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో భేటీ కావడాన్ని ఎలా చూడాలి? ఒకవైపు బీజేపీతో పొత్తులకు వెళ్తూ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితోని భేటీని ఇనిషియేట్ చేయడాన్ని ఇంకెలా చూడాలి? మరోవైపు చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య కేవలం రాజకీయాల గురించే చర్చ జరిగిందా లేకపోతే ఇంకా ఏమైనా కీలక అంశాలు ఇందులో చోటు చేసుకునే అవకాశం ఉందా అన్న అంశాలు కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అసలు వీళ్ళిద్దరు భేటీకి సంబంధించి అందులో ఫ్యాక్ట్ చెక్ ఎంత అన్న అంశం కూడా ఈ రోజున హైలైట్ అవుతూ వస్తుంది తెలంగాణ రాజకీయాల్లో పర్టికులర్లీ. సో ఓవరాల్గా ఈ పరిణామాలు ఏంటి, అసలు వాళ్ళిద్దరి మధ్య భేటీ ఎందుకు జరిగింది, భేటీలో చర్చకు వచ్చిన అంశాలు ఏంటి తెలుసుకోవాలంటే గతంలో వాళ్ళిద్దరికి ఉన్న రాజకీయ సంబంధాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి హైలైట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. గతంలో మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ నుంచి రాజకీయ రంగేట్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చున్నారు. టీఆర్ఎస్ వైపు నుంచి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత బీజేపీతో కూడా ఆయనకు అసోసియేషన్ ఉంది విద్యార్థి సంఘాల్లో. ఇక ఆ తర్వాత రోజుల్లో ఆయన సోలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుచుకుని ఎమ్మెల్సీగా అయ్యి తర్వాత తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోగలిగారు. అక్కడి నుంచి కూడా టీడీపీ ద్వారా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేస్తున్నారు. టీడీపీ తరఫున కొడంగల్ నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే కావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా రేవంత్ రెడ్డి తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు. ఇక 2018 ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే కావడం, 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే ఈ పరిణామాల్లోనే ఆ తర్వాత అమరావతిలో చంద్రబాబు నాయుడు ఏదైతే విభజిత ఏపీకి సీఎం కావడం, ఆ తర్వాత ఓటుకు నోటు లాంటి ఇష్యూస్ కానీ రేవంత్ రెడ్డి కేంద్రంగా జరిగిన ఇష్యూల్లో ఆయన్ని రేవంత్ రెడ్డి మీద భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడిని కేసీఆర్ అనుకో టార్గెట్ చేసే ప్రయత్నం చేయడం. ఈ పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు పూర్తిగా అమరావతికే పరిమితం అయి ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ కూడా రేవంత్ రెడ్డి టార్గెటెడ్గానే జరుగుతూ వచ్చాయి. సో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓటుకు నోటు వ్యవహారంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ తనకు తెలియకుండానే తాను కేసీఆర్ అనుకో రేవంత్ రెడ్డిని ఒక హీరోగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాయి. ఎప్పటికప్పుడు తను ఏదైతే తన రాజకీయాలకు పదును పెట్టుకుంటూనే మరోవైపు కేసీఆర్ అనుకో మీద వన్ సైడెడ్గా రేవంత్ రెడ్డి పోరాటం చేసిన తీరును మాత్రం తెలంగాణ సమాజం కూడా ఓన్ చేసుకుంది. ఇక 2018 ఎన్నికల్లో అలాంటి రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి కూడా రాకుండా చేసేందుకు చాలా సీరియస్ ప్రయత్నాలే జరిగాయి కేసీఆర్ వైపు నుంచి. ఆయన ఏదైతే అంతకు ముందుగానే ఆయన కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీలో ఇమడలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ రోజున టీడీపీ నుంచి స్టాల్ వార్డ్స్ లాంటి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన తీరుతో తెలంగాణ టీడీపీ క్రమక్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం జరిగింది. చేరిన వెంటనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ చేసి ఓడిపోయినారు. ఆయన వ్యవస్థలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మోహరించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. పట్నం మహేందర్ రెడ్డి సోదరుడైన పట్నం నరేందర్ రెడ్డి చేతిలోనే ఆ రోజు రేవంత్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. ఈ పరిణామాల తర్వాత 4 నెలలకే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి టికెట్ తెచ్చుకోగలిగారు. రాహుల్ గాంధీతో తనకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఈ క్రమంలోనే ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. అది జరిగిన కొద్ది రోజులకి ఆయన పీసీసీ చీఫ్ కూడా అయ్యారు. ఎంతోమంది మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్ నేతలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి చాలా తక్కువ టైంలోనే ఒక సక్సెస్ అనేది పీక్లోకి వెళ్ళింది కాంగ్రెస్లో. పీసీసీ పదవిని కూడా ఆయన చేపట్టుకున్నారు. ఇక పీసీసీ చీఫ్ హోదాలో గత 3.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి
అప్పటిదాకా కూడా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనే పోరాటంలో కాంగ్రెస్ నల్లిఫై అయిపోయిన పరిస్థితి. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిగా కేసీఆర్ ఎక్స్పోజ్ చేసుకుంటున్నా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ దాన్ని ఎక్కడా కూడా ఎలివేట్ చేసుకోలేకపోయింది. బట్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో ఆ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని ఆయన ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు. ఎక్కడికక్కడ క్యాడర్ని సమాయత్తం చేస్తూ వచ్చారు. ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కానీ ఒక మాస్ అప్పీల్ కానీ రేవంత్ రెడ్డికి ఆయనకు తెలంగాణ యూత్లో కూడా ఒక క్రేజ్ని అయితే తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తనకంటూ ఒక మార్క్ అయితే వేయగలిగారు. ఈ రోజును చూసినట్లయితే అలాంటి రేవంత్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ని ఇంటికి పంపించి ఈరోజు తెలంగాణగా సీఎంగా రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చుని ఉన్నారు. దాదాపు 100 రోజుల పాలన కూడా పూర్తి చేసుకుంటున్నారు. సూపర్ 6 హామీల మీద కూడా ఆ స్థాయిలో ఆయన ఫోకస్ పెట్టున్నారు. ఇక అదే స్థాయిలో ఒకవైపు మోడీతో రాష్ట్రం కోసం మంచిగా ఉంటానంటూనే రాజకీయ విమర్శలు కూడా బీజేపీని చేస్తూ వస్తున్నారు. ఇలా తన మార్కు పాలనలో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. బట్ అయితే ఇప్పుడు ఉన్న సమయంలో రేపు జరగబోతున్న ఎంపీ ఎలక్షన్స్ రేవంత్ 100 రోజుల పాలన కూడా రెఫరెండం కాబోతున్నాయి. రేవంత్ రెడ్డిని హనీమూన్ పీరియడ్ కూడా పూర్తి కాకముందే ఈరోజు అటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ తీవ్ర స్థాయిలో ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి, ప్రెజర్స్ ఎదురవుతున్నాయి. ప్రభుత్వాన్ని పడగొడతామంటూ కూడా సవాల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ ఒకవైపు సమాధానం చెప్పుకుంటూనే నా పాలన రెఫరెండంగా తీసుకోండి అంటూ కూడా ఆయన ప్రజలను అప్పీల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎంపీ ఎన్నికల హడావిడిలో కూడా ఆయన బిజీ అయి ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయన పిలిపించుకొని ఎంపీ సీట్ని ఫైనలైజ్ చేసే అంశం మీద అయితే ఫోకస్ పెట్టింది. ఇక చంద్రబాబు నాయుడిని మనం చూసినట్లయితే అటువైపు నుంచి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు 2014లో ఆయన బీజేపీతో పొత్తులు పెట్టుకుని అటు జనసేనతో కూడా వీళ్ళతో కలిసింది. ఎన్నికలకు వెళ్ళున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో ఇరు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. మంత్రి పదవులను కూడా పంచుకున్న పరిస్థితి. బట్ పవన్ మాత్రం పదవులకు దూరంగా ఉండిపోయినారు. ఇక ఆ తర్వాత పరిణామాల్లో విభజన హామీల కేంద్రంగా ఒక 2 ఏళ్ల పాటు ఈ పొత్తులు బాగానే ఉంటూ వచ్చాయి. విభజన హామీల కేంద్రంగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుకు బీజేపీకి మధ్య ఒక డ్రిఫ్ట్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత రోజుల్లో అది మోడీ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్న తీరుగా మారింది. ఇక ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి ఎన్నికల ప్రచారం వచ్చేటప్పటికి మోడీ చంద్రబాబు నాయుడు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకునే వరకు కూడా వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆ మధ్యలోనే బీజేపీతో పూర్తిగా ఎన్డీఏతోని టీడీపీ తెగదంపులు చేసుకుంది. బయటికి రావడం జరిగింది. మంత్రులు కూడా 2 పార్టీల నుంచి రాజీనామా కూడా చేశారు కేంద్రంలో అండ్ రాష్ట్రంలో. సో ఇక అప్పటి నుంచి కూడా మోడీ చంద్రబాబు నాయుడిని ప్రత్యర్థిగానే చూస్తూ వచ్చారు. ఇక ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు కూడా మోడీ అండ్ కేసీఆర్ సాయం చేశారనేది ఇప్పటికీ ఉన్న ప్రచారం కూడా. కేసీఆర్ కూడా తన రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఏ స్థాయిలో హడావిడి చేశారు. తన మంత్రులందరినీ ఏపీ ఎన్నికల్లో మోహరించారు. ఆయన చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా తలసాని లాంటి వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకి తెలిసిందే. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంలో అటు మోడీ పాత్ర ఎంత ఉందో ఇటు కేసీఆర్ పాత్ర అంతే ఉందనేది టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. అందులో వాస్తవం కూడా లేకపోలేదు. ఇక తాను ఓటమి అయిన తర్వాత 23 సీట్లకి తాను పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు మాత్రం పూర్తిగా బీజేపీని ఎక్కడ జాగ్రత్త పడుతూ వచ్చారు. విమర్శలు చేయకుండా రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్ మీదే ఫోకస్ పెట్టారు. అండ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మాత్రం నిత్యం టార్గెట్ చేస్తూ జనంలో ఉంటూ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఈ 3.5 ఏళ్లుగా దాదాపు 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వెండెట్టా పాలిటిక్స్ తెరదీయడం కానీ ఈరోజు బీజేపీ చేయించుకున్న సర్వేల్లో కూడా జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందన్న ఒక అంచనాలు కానీ ఈరోజు బీజేపీని జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి చంద్రబాబు వైపు చూసేలా చేస్తున్నాయి. ఆ క్రమంలోనే అమిత్ షా లాంటి వాళ్ళు బీజేపీ వైపు నుంచి లీడ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీతో చేతులు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళున్నారు. అమిత్ షాతో కూడా మాట్లాడున్నారు. ఇక కేవలం ప్రకటన మాత్రమే బీజేపీ టీడీపీల మధ్య పొత్తు కుదిరిందన్న ప్రకటన అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. దాన్ని ఖరారు చేసుకునేందుకు సీట్ల ఎంపిక ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. ఈ విషయాల మీద ఒక క్లారిటీ తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేశారు. అమిత్ షాతో కూడా భేటీ అయి ఉన్నారు. అండ్ దెన్ నడ్డాతో కూడా భేటీ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ ఎన్డీఏలోకి టీడీపీ చేరేందుకు ఒక ముహూర్తం కూడా నిర్ణయించుకున్న పరిస్థితి అయితే ఉంది. సీట్ల ఎంపిక కూడా ఆల్మోస్ట్ ఈ 3 పార్టీల మధ్య అటు పవన్ కూడా భేటీ కావడం జరిగింది నడ్డాతోని అమిత్ షాతో. ఈ 3 పార్టీల మధ్య ఒక కొలిక్కి కూడా వచ్చే సీట్ల ఎంపిక సంబంధించి. అయితే ఇదే సమయంలో మాత్రం రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు బేగంపేటలో కలవడం జరిగింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో అది చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తుంటే బీజేపీతో పొత్తుల గురించి ఇటు రేవంత్ రెడ్డి ఎంపీ ఎన్నికల సెలక్షన్కు ఎంపీ అభ్యర్థుల సెలక్షన్ కోసం సెలక్షన్ కమిటీతో భేటీ అయ్యేందుకు సీఎం హోదాలో ఢిల్లీ వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో సుదీర్ఘంగా అయితే చర్చలు జరిపారు. అయితే అందరూ కూడా రాజకీయ కారణాలు ఏం లేవు. చాలా రోజుల తర్వాత తన గురువు హోదాలో గౌరవిస్తూ ఉంటారు ఆయన చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే ఓటుకు నోటు లాంటి ఇష్యూ వచ్చినప్పుడు కూడా 1 సైడెడ్గా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వైపు నిలబడింది. ఈవెన్ రేవంత్ రెడ్డి డాక్టర్ పెళ్లి కూడా దగ్గరుండి మరి ఆ కుటుంబం నిర్వర్తించింది. రేవంత్ రెడ్డి బాధ్యతలను మొత్తాన్ని కూడా ఆయన తరపున చంద్రబాబు నాయుడు తీసుకున్న పరిస్థితి ఉంది. ఆ స్థాయిలో ఓన్ చేసుకున్నారు
ఉన్నారు రేవంత్ రెడ్డిని, లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ. సో ఈరోజు అలాంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకి ఒక అనుంగు శిష్యుడైన రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ సీఎంగా ఉన్నారు. ఈవెన్ మొన్నటి వరకు కూడా అటు బీఆర్ఎస్ విమర్శించినా, ఇటు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు విమర్శించినా ఆయన చంద్రబాబు శిష్యుడిగానే టార్గెట్ చేస్తూ వచ్చారు కూడా. వీటన్నిటిని పక్కన పెట్టింది తెలంగాణ సమాజం ఈరోజు రేవంత్ రెడ్డిని సీఎంగా ఓన్ చేసుకుంది. అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం మాత్రం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున పీసీసీ చీఫ్ హోదాలో ఏపీకి షర్మిల ఉన్నారు. తెలంగాణలో పార్టీని విలీనం చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ని ఆమె తెలంగాణలో కాకుండా ఆమెను ఏపీకి పంపించే ప్రయత్నం జరిగింది ఎన్నికల అనంతరం. ఈరోజు ఏపీలో పీసీసీ చీఫ్ హోదాలో తన అన్ననే టార్గెట్ చేస్తూ ఆమె రాజకీయాలు చేస్తున్నారు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక త్వరలోనే రేవంత్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్ షర్మిల తరపున ఆమె ఆహ్వానం మేరకు ఏపీ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రచారాస్త్రంగా షర్మిల తరహాలోనే జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తారనే ఒక అంచనా, అందులో వాస్తవం కూడా ఉంటుంది. అయితే ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా షర్మిల అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి, గతంలో వివిధ ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ సీఎంగా చేశారు కాబట్టి. మరి రేవంత్ రెడ్డి ఏపీలో ఎంట్రీ ఇచ్చినట్లయితే అది ఎవరికి ఆ అంశం యాడ్ ఆన్ ఎలిమెంట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల తరపున ఆయన వస్తున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షమే ఆయనకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ప్రత్యేక హోదా మొదలుకొని విభజన హామీల విషయంలో అటు మోడీని ఇటు టీడీపీ తీరును కూడా కాంగ్రెస్ ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈరోజు ఆ అంశాలను కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ రోజున రేవంత్ రెడ్డి ఏపీలో ఎంట్రీ ఇచ్చినట్లయితే అది చంద్రబాబు నాయుడికి ప్లస్ అవుతుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుందా అన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ఇదే సమయంలో టీడీపీ కూడా చాలా ధీమాతో ఉంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉంది వైసీపీనే, అధికార పక్షంలో ఉంది జగన్మోహన్ రెడ్డి, సీఎంగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఆయన పాలన మీద రేవంత్ రెడ్డి విమర్శలు చేసినట్లయితే సో అదే అంశం టీడీపీకి కూడా అనుకూలంగా మారుతుందన్న అంచనాల్లో ఈ రోజున టీడీపీ ఉంది. ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఇలాంటి కీలక పరిణామాల మధ్య చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ కావడం మాత్రం నిజంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి. జనరల్ డిస్కషన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పటికీ కూడా ఒకవైపు బీజేపీతో పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు వెళ్తూ ఉన్నారు, మరోవైపు కాంగ్రెస్ తరపున సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య భేటీని మాత్రం అది కూడా ఒకప్పుడు అత్యంత ప్రియాతిప్రియమైన గురు శిష్యులుగా వాళ్ళిద్దరికి పేరుంది. అలాంటి గురువుతోని శిష్యుడైన రేవంత్ రెడ్డి భేటీ కావడం, త్వరలోనే ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ తరపున ఆయన వస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి పీక్ పీరియడ్లో చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం మాత్రం చాలా కీలక పరిణామమే అని చెప్పాలి. మరి చంద్రబాబు నాయుడుకి ఆయన ఉన్న పరిపాలనకు సంబంధించి సజెషన్ చేశారా, ఆయన తీసుకునే ప్రయత్నం చేశారా అనే కంటే ఈరోజు రేపు రాబోతున్న ఏపీ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా రేవంత్ రెడ్డి ఏపీలో ఎంట్రీకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఆయనతో డిస్కషన్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో ఎలాగైతే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైతే ప్రచారం పేరుతోని 2019 ఎన్నికలకు ముందు హడావుడి చేశారో అప్పుడు ఏదైతే జగన్ కోసం కేసీఆర్ ఎలా అయితే నిలబడ్డారో ఈ రోజు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోసం నిలబడతారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. సో ఈ విషయాల మీదే చాలా డీప్ డిస్కషన్ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు కూడా చెప్తున్నారు. అయితే అప్పటికే ప్రత్యర్థులు మాత్రం ఇప్పటికే ఈ అంశం మీద యాక్చువల్గా వాళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి పార్టీ తరపు నుంచి టికెట్లు కూడా వచ్చింది, ఎమ్మెల్యే కూడా అయినారు కొడంగల్ నుంచి 2 సార్లు. చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగా కూడా నిలబడింది. మొన్న చూసినట్లయితే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సమయంలో కూడా వన్ సైడెడ్గా తెలంగాణలో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ ఇక్కడ పోటీ చేయొద్దని కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం రేవంత్ రెడ్డికే ప్లస్గా మారింది. మెజారిటీ ఖమ్మం లాంటి చోట్ల క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ అంటే అది టీడీపీ ఓట్ బ్యాంక్ కారణమే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎక్కడైతే ప్రత్యేకించి ఒక ఐటీ ఎంప్లాయీస్ కానీ మిగతా తెలంగాణలో చైతన్యవంతమైన సమాజం ఒక బీసీ ఓట్ బ్యాంక్, టీడీపీకి అండగా ఉన్న బీసీ ఓట్ బ్యాంక్ కానీ మొత్తం రూరల్లో కాంగ్రెస్కి వన్ సైడెడ్గా అండగా నిలబడ్డాయి. ఈరోజు టీడీపీ అభిమానులు కానీ చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ కానీ రేవంత్ రెడ్డి వైపే మనం నిలబడిన తీరు అందరికీ తెలిసిందే. అందుకని ఈ చర్చ కూడా హైలైట్ అవుతూ వచ్చింది. అందుకే టీడీపీ మీద ఆయన సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తన స్పీచ్ల్లో చంద్రబాబు నాయుడిని, కేసీఆర్ని, ఎన్టీఆర్ని స్ఫూర్తిగా తీసుకుంటామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు రేవంత్ రెడ్డి. సో ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య చాలా సానుకూల వాతావరణంలో డిస్కషన్స్ జరిగినట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. మరి అయితే ఇక్కడ మాత్రం గతంలో కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ని చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఫేస్ చేశారు 2018 ముందస్తు ఎన్నికల్లో. బట్ ఈసారి అలాంటి పరిణామాలు కాకుండా ముందుగానే వ్యూహాత్మకంగా మళ్ళీ బీజేపీతో కలిసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి కేవలం తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకే వాళ్ళిద్దరు భేటీ అయ్యారా, ప్రజెంట్ పాలిటిక్స్ మీద వాళ్ళిద్దరు మాట్లాడారనే అంశం మాత్రం నిజంగానే రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వారి అభిమానుల్లో కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ ద్వారా రేవంత్ రెడ్డి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చున్నారు. కేసీఆర్ జగన్ కోసం ఎలా అయితే అప్పుడు పనిచేశారో, జగన్ విజయంలో కీలక పాత్ర పోషించారో, ఈరోజు చంద్రబాబును తిరిగి తెచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది ఏపీకి సంబంధించి. మరి ఆయన ఇప్పుడే చంద్రబాబుతో భేటీ అంటేనే ఈ స్థాయిలో రాజకీయాలు తెర మీదకి
వచ్చిన క్రమంలో రేపు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఏపీలో ప్రచారం చేసినట్లయితే ఆ సమీకరణాలు టీడీపీని ఎటువైపు తీసుకెళ్తాయన్నది మాత్రం ఈరోజు హాట్ టాపిక్ అనే చెప్పాలి. మొత్తం మీద వీళ్ళిద్దరూ బేగంపేట ఏదైతే స్టేషన్ కేంద్రంగా విమానాశ్రయం కేంద్రంగా వీళ్ళిద్దరూ కూడా భేటీ కావడం మాత్రం గురు శిష్యులు ఇద్దరు భేటీ కావడం తెలంగాణ అండ్ ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక కీలక అంశంగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.